గ్యాస్ లేకుండా 2 మినిట్స్ లో ఇంత మంచి స్వీట్. ఇంటికి వచ్చిన చుట్టాలకి ఒక్కసారి ఇది చేసి పెట్టారంటే తిని ఫిదా అవ్వాల్సిందే. వేయగానే కరిగిపోతుంది, అంత బాగుంటుంది. తిన్నా కొద్దీ ఎన్ని తింటున్నామో కూడా తెలియకుండా తినేస్తాం. చాలా హెల్దీగా, సింపుల్ గా, టేస్టీగా ఈ లడ్డుని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మ్యాగీ కూడా 2 మినిట్స్ లో అవుతుందో లేదో తెలియదు, కానీ ట్రస్ట్ మీ, ఈ స్వీట్ అయితే 2 మినిట్స్ లో సింపుల్ గా చేసేసుకోవచ్చు. అంత హెల్దీ, ఇంత సింపుల్ గా ఉన్న ఈ స్వీట్ ని ఎలా చేయాలో చూడాలంటే లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడాల్సిందే. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సగం కప్పు జీడిపప్పు, సగం కప్పు బాదం పప్పు వేసుకొని కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టండి. మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత అందులో సగం కప్పు బెల్లం, అలాగే సగం కప్పు పుట్నాలు. బెల్లం ఉన్న పుట్నాలు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కూడా సేమ్, బాదం పప్పు, జీడిపప్పు సేమ్ క్వాంటిటీలోనే ఉండాలి. బెల్లం కూడా మళ్ళీ ఒకసారి మెత్తగా పౌడర్ లాగా చేసుకొని నేనైతే ఇందులో ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటాను. ఇక్కడ నేను చేస్తున్న క్వాంటిటీకి ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా నేను చెప్పిన దానికంటే మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే మాత్రం 2 స్పూన్లైనా పడుతుంది నెయ్యి. ఒక చెంచాకి నిండుగా నెయ్యి తీసుకొని మిక్సీలో వేసుకొని స్పూన్ తో కలపకుండా మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేయండి. స్పూన్ తో కలిపే దానికంటే బ్లెండ్ చేస్తే ఆ పౌడర్ కి నెయ్యి మంచిగా పడి మెత్తగా ముద్దలాగా అవుతుంది దగ్గరికి. అరే వా, చూసారా ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి వేసుకొని వేళ్ళతో మృదువుగా కలుపుకొని ఉండాలి చుట్టేసుకోండి. నేను ఇక్కడ లడ్డు లాగా చుట్టేస్తున్నాను, కానీ ఒకవేళ మీకు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో ప్లేట్ లో పెట్టేసి కట్ చేసుకొని కూడా తినొచ్చు. అదే చెప్తే నమ్మరు, కానీ నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోతుంది తెలుసా. తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది, అంత బాగుంది స్వీట్ అయితే. ఒక్కసారి నన్ను నమ్మి ఈ స్వీట్ అయితే ట్రై చేయండి రా. ట్రస్ట్ మీ, పిల్లలైతే తెగ ఇష్టంగా తినేస్తారు. అంత బాగుంది స్వీట్. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 2 లడ్డూలు అయినాయి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఈ మధ్య డైటింగ్ లో ఉన్నారా బాబు, స్వీట్లు ఎక్కువ తినకూడదు అని చెప్పేసి వీడియో కోసం 2 అంటే 2 చూపించాను, తప్పుగా అనుకోకండి. అయ్యో అక్కకి 2 లడ్డూలకి కూడా నువ్వు వీడియో తీసి పెట్టాలని చెప్పేసి నవ్వుకోలేరు, ప్లీజ్ నవ్వకండి. పిల్లలకైతే ఇది చాలా హెల్దీ. బాదం, జీడిపప్పు, బెల్లం, నెయ్యి, పుట్నాలు అన్ని ప్రోటీన్ తో ఉన్నాయి కాబట్టి చాలా మంచిది. మరి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్.